నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 14, 2025 నాటి అనగా శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులోనూ విద్యార్థులకు స్పెషల్గా చెప్తున్నాను, చిన్న పిల్లలకు కూడా విషెస్ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు శుక్రవారం కావడం మూలంగా సౌందర్యము, సంపద, సంతోషము, స్త్రీ శక్తి యొక్క అనుగ్రహము ఎక్కువగా, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము ఈరోజు సంపూర్ణంగా ప్రధానంగా ఉండే రోజు అన్నమాట. అయితే గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు మేషరాశిలో ఉత్సాహంగా సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని కుంభరాశిలో స్వగ్రహంతో ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే శక్తి, యుక్తి, ప్రేమ, ఆర్థిక సంతోషాలు సమతుల్యంగా చేసే, అంటే బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా ఈరోజు గోచరిస్తోంది. అయితే వీటి యొక్క ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ మనకి 12 రాశుల మీద ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అది ఏమిటో చూసినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మీ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల ధైర్యము, ఉత్సాహము పెరుగుతుంది. మీరు ప్రారంభించే పనులకు ఇతరుల యొక్క మద్దతు కూడా మీకు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులను సులభంగా జరిగేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంత అహంకార స్వభావం కనుక ప్రదర్శించకపోతే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలకు శుభ సూచన. దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది. అయితే అనారోగ్య సూచనలు ఏంటంటే కనుక కళ్ళు, తలనొప్పి ఈ రెండు ఎక్కువ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమంతుడికి బెల్లము, వెన్న నైవేద్యంగా సమర్పించండి. మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీకు సహజంగా శుభధనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల్లో లాభాలు, గృహ సౌభాగ్యము కనబడుతోంది. కుటుంబంలో ఒక శుభ సమాచారము మీకు వచ్చేందుకు సూచన కనిపిస్తోంది. అయితే స్త్రీ సహాయము లేదా వారి యొక్క సూచనలతో లాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది. వృత్తి రంగంలో ఉన్న వాళ్లకు ఉన్నతాధికారుల యొక్క ప్రశంస, ఆదరణ ఈ రోజు లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు ఈ రోజు మంచి నిద్రపోవలసిందే. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అని కాదు, పడుకోవలసిన సమయంలో మంచి నిద్ర కనుక ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుండేటట్టుగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీకు లక్ష్మీ అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు పచ్చ. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధుడు బలంగా ఉండడం వల్ల మీకు మాటల తీరులో కానీ మాటల్లో కానీ ఆకర్షణ ఉంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. ఐటీ, మీడియా, రైటింగ్ ఈ 3 రంగాల వాళ్ళకి అత్యంత శుభదినము. అయితే సాయంత్రం తరువాత మీకు ఆధ్యాత్మిక భావనలు ఏర్పడేందుకు అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక తేలికపాటి అలసట తప్ప ప్రత్యేకమైన సమస్యలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా హయగ్రీవ స్తోత్రాన్ని లేదా విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్మస్థానంలో మంగళ బలము కలిగినటువంటి రోజు, అంటే కుజుడు యొక్క బలము ఈ రోజు చాలా చక్కగా మీకు ఉండబోతోంది. ఆఫీసు, వ్యాపార రంగాల్లో మీరు చూపించే క్రమశిక్షణ అందరికీ ఇన్స్పిరేషన్ గా గోచరిస్తోంది. కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు మీరు ఈరోజు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చొరవ తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యం సమస్యలు చూసినట్టయితే కనుక గ్యాస్ పరంగా ఎక్కువ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా చంద్రదేవుడికి పాలు సమర్పించి కుటుంబం యొక్క శాంతిని కోరుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి మీ సింహరాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు, విద్యా విషయ మూలకంగా శుభంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. గురు శుక్రుల యొక్క అనుగ్రహంతో సృజనాత్మకత, అంటే మీలో క్రియేటివిటీ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమందికి కొత్త ఉద్యోగాలు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండబోతున్నారు. శుభకార్యాలు చేసేందుకు సూచన కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పరిహారంగా సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని సమర్పించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు
పసుపు రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో ఆకర్షణ, సౌందర్యము, వాణిజ్యంలో లాభాలు, భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు, ఒక అడుగు ముందుకు వేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. దాంపత్యంలో సుఖజీవనం పెరుగుతుంది. దీంతో పాటు అన్యోన్యత ఏర్పడడంతో పాటు ఇదివరకు ఉన్న అరమరికలు కానీ భేదాలు కానీ తొలగిపోయి ఈ రోజు మంచిగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర పారాయణ చేసుకుని అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కలిసి వచ్చేందుకు అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి శుక్రదేవుడు అధిపతి కాబట్టి శుక్రవారం కూడా మీకు కలిసి వచ్చింది కాబట్టి మీకు అదృష్ట దినము అని చెప్పొచ్చు. అయితే కుటుంబంలో సంతోషము, కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. దీంతో పాటు ప్రేమలో శుభము సక్సెస్ఫుల్ గా ఈ రోజు ముందుకెళ్ళబోతోంది. అయితే అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం సమయానికి మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్ నేచర్ కానీ కోపం కానీ ఎక్కడా మీరు ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక నడుముకు సంబంధించి ఇబ్బందులు తలెత్తవచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి స్వామివారికి పాలను సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరగడంతో పాటు స్థిరమైన నిర్ణయాలు, ఏ అంశంలో ఉన్నవారైనా సరే, ఏ రంగంలో ఉన్నవారైనా సరే స్థిరమైన నిర్ణయాలు సక్సెస్ఫుల్ గా ఈరోజు తీసుకుంటారు. మీ ఆలోచనలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అధిక క్రమశిక్షణ అవసరము. అంటే వెరీ సిస్టమాటిక్ గా ఈ రోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా శివుడికి అభిషేకం చేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైన సారి చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు కాషాయ రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురువారం తరువాత వచ్చిన రోజు కూడా ఆధ్యాత్మికంలోనే మునిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. స్నేహితుల ద్వారా ఒక శుభవార్త అందుకోవడంతో పాటు వాళ్ళ చేయూత కూడా, అంటే మీకు వాళ్ళు చాలా రకాలుగా హెల్ప్ చేసేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ధనపరమైన విషయంలో శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా తులసమ్మ వారి చుట్టూ కోట దగ్గర కానీ దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో బలమైన స్థానాన్ని పొందుతారు. ఇన్నాళ్ళు చిన్న చిన్న క్యాడర్స్ చేసిన వాళ్ళు ఈ రోజు హై ఎండ్ క్యాడర్ కి ప్రమోట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉన్నతాధికారుల ఆదరణ, ప్రశంసలు లభిస్తాయి. కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల దృఢమైన నిర్ణయాలు, కాంక్రీట్ డెసిషన్స్ అన్నమాట, చక్కని కాంక్రీట్ డెసిషన్స్, స్థిరమైనవి తీసేసుకుంటారు. అయితే కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఆరోగ్య పట్ల చూసినట్టయితే తలనొప్పి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. పరిహారంగా ఆంజనేయ స్వామి వారి పూజ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చేసుకోండి. కలిసి వచ్చే రంగు బూడిద రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు స్వగ్రహంగా ఉండడం వల్ల క్రమశిక్షణ, శాంతి కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే సాయంత్రం సమయాల్లో ధ్యానం అనేది ఒక 10 నిమిషాలైనా చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టండి. కలిసి వచ్చే రంగు నీలిరంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలో ఉండడం వల్ల వాక్పటుత్వం పెరుగుతుంది. అంటే మీ వాక్కు పర్ఫెక్ట్ గా ఉండడము, అందరినీ ఆకర్షించడము, వాక్కు చేత మీ మాట తీరుతో అందరి చేత పనులు పూర్తి చేయించుకునే అవకాశం కనబడుతోంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు, కొత్త పనులు ప్రారంభమవుతాయి. ప్రేమ విషయాల్లో సానుకూలత కనబడుతోంది. ఆర్థిక లాభాలు విశేషంగా ఉండబోతున్నాయి. పరిహారంగా గాయత్రి మంత్రాన్ని జపించడంతో పాటు గోమాతకు ఏదైనా గ్రాసాన్ని మీ చేత్తో మీరు అరటిపళ్ళు కానీ గడ్డి కానీ ఏదైనా పదార్థాన్ని కానీ మీ చేత్తో మీరు తినిపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇది గోచారరీత్యా ఈ రోజు చెప్పదగినటువంటి పరిహారాలు, ఫలితాలు, సూచనలు. అయితే ప్రత్యేక సమగ్ర సమాచారం ఏంటంటే కనుక ఈరోజు శుక్రవారం కావడం మూలంగా లక్ష్మీ కృపను పొందే రోజు కాబట్టి మాటల్లో మాధుర్యము, మనసులో దయ, చేతుల్లో దానము, ఈ 3 కనుక పెట్టుకున్నట్టయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉండబోతోంది. ఇది ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.